నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరు నా వీడియో చూస్తున్నారని. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. మనం ఈరోజు ఒక కొత్త వీడియో, లెర్నింగ్ వీడియో సిరీస్ చేస్తా అని చెప్పా కదా. ఇది నా సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో ప్రీవియస్ వీక్లో ఉంటుంది అన్నమాట. అక్కడ దన్ ఫెసిలిటీస్, ఆప్షన్ ట్రేడింగ్ గురించి నేర్పించా. ఇది నా సెకండ్ వీడియో. ఓకే, సో నేను బ్రేక్కి వెళ్ళకన్నా ముందు కొన్ని వీడియోస్ చేసి వెళ్ళిపోదాం. ఈరోజు మనము ఎంటీఎఫ్ గురించి నేర్చుకుందాం. ఎంటీఎఫ్ అంటే ఏంది? మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్. ఆ వర్డ్లోనే ఉంది, బట్ దానికన్నా ముందు మనం కంటెంట్స్ ఏముంటుందో తీసుకుందాం. ఓకే, సో నేను ఎంటీఎఫ్ ఏంటో దాని గురించి చెప్తాను. అంటే మనకి ఎక్స్చేంజ్ నుంచి లోన్ వస్తుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, కొంచెమే డబ్బులు ఉన్నది. అయితే ఈ ట్రేడింగ్ చేస్తాం కదా, దానిలో వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారనమాట. అరే నువ్వు చేసుకోరా, నీకు 1000 రూపాయలు ఉందా, సరే ఇంకొక 3,000 ఇస్తాను నీకు, కలిపి ట్రేడింగ్ చేసుకుంటారు. ఓకే, దాని గురించి అది ఏందో, దాని కథ ఏందో మొత్తం చెప్పిస్తా. ఓకే, దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్ అంటే ఏందో చెప్తాను. దాని తర్వాత ఇది ఇంట్రాడేలో ఎట్లా చేయవచ్చో చూపిస్తాను. తర్వాత డెలివరీ ట్రేడింగ్ అంటే స్వింగ్ ట్రేడింగ్లో మార్జిన్ ట్రేడింగ్ ఫీచర్ని మనం ధన్లో ఎట్లా వాడుకుంటామో చూపిస్తాను. బీటీఎస్సీ అంటే బై టుడే సెల్ టుమారో, ఈరోజు కొనుక్కొని రేపు అమ్మడం అనమాట. ఈడో కూడా మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఎంటీఎఫ్ తోటి ఎక్కువ డబ్బులతోటి ఎట్లా ట్రేడ్ చేయవచ్చు అనేది పాయింట్. ఓకే, లాంగ్ టర్మ్లో కూడా ఎట్లా చూపిస్తాను. సో అర్థమైంది కదా ఓవరాల్గా. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ గురించి చెప్తాను, దీనికి ఎంతవరకు డబ్బులు ఇస్తుంది అది చెప్తాను మీకు, దీనికి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అది కూడా చెప్తా. ఓకే, ఇంట్రెస్ట్ ఛార్జెస్ కూడా ఎంత అవుతుందో అది చెప్తా, సో దట్ మీకు కూడా అర్థమైపోతుంది. ఇది బ్యాంక్ లోన్స్ కన్నా చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ ఈజీగా 1 క్లిక్ తోటి అయిపోతుంది అనమాట. సో అది పాయింట్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో యాజ్ అ సెడ్, ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. నువ్వు ట్రేడింగ్ చేసుకోనీకి ఎక్స్చేంజ్ నీకు ఒక మార్జిన్ ఇస్తాను అనమాట. మనం క్రిప్టోలో చేస్తాం కదా, ఇప్పుడు 2x లెవరేజ్, 5x లెవరేజ్, 10x లెవరేజ్, 100x లెవరేజ్, అట్లా మనకి ఇండియన్ ప్లాట్ఫామ్ ధన్లో వీళ్ళు కూడా మనకు మార్జిన్ ఇస్తారనమాట. ఎంత మార్జిన్ ఇస్తారు? 4x లెవరేజ్ ఇస్తారు. ఓకే, 4x లెవరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh నేను నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి పోయి, కానీ నాకు ఎందుకో 4 లక్షలతో ట్రేడ్ చేయాలనిపిస్తుంది. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం? ఎంటీఎఫ్ వాడతాం. ఓకే, అప్పుడు 1,00,000 తోటి అది మనకు 4 లక్షలతోటి ట్రేడింగ్ చేసే ఫెసిలిటీస్ అనమాట. దీనికి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాం. మీ దగ్గర 1000 రూపాయలు ఉంది. ఓకే, 4,000 తోటి మీరు ఎంటీఎఫ్ వాడితే 4,000 దాకా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అది నువ్వు అదే డేలో ఎండ్ చేసినావు అనుకో, అంటే 9:15కి స్టార్ట్ చేసి 3:30 లోపలనే కొని అమ్మేసినాం అనుకో, నీకు 0 రూపీస్ ఎక్స్ట్రా ఏం పడదు. ఎంటీఎఫ్లో అదే మన బెస్ట్ ఫీచర్ అనమాట. పర్ డేలో నువ్వు కొనుక్కొని అమ్మేసినావు అనుకో, అసలు డబ్బులే పడదు. అదే నువ్వు 1 డే కన్నా ఎక్కువ పెట్టుకుంటున్నావు అనుకో, 4 నుంచి 9 PM కూడా ప్లెడ్జ్ చేయాలన్నమాట. ఆ ప్లెడ్జ్కి ఛార్జెస్ పడుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కరోజు కన్నా ఎక్కువ పెట్టుకుంటున్నావు అనుకో, 0.0438% పర్ డే పడుతుంది. ఇప్పుడు ట్రేడింగ్ అంటే కొనుక్కొని డే మొత్తం పెట్టుకోవు కదా. ఓకే, కొనుక్కొని రేపు ఎల్లుండో బంద్ చేసేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కొనుక్కొని ఈరోజే బంద్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ 2 రోజులు పెట్టుకుంటే 0.0438% into 2 అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా? అంటే ఏం లేదు, 1000 రూపాయలకి 40 పైసలు, అంటే రూపాయి కన్నా తక్కువ ఛార్జెస్ ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. 1,00,000 రూపాయలకి 43 రూపీస్ చిల్లర ఎంతో పడుతుంది పర్ డేకి. ఓకే, సో రోజుకన్నా ఎక్కువ పెట్టుకోవద్దు, పెట్టుకున్నా ఇంతనే ఛార్జెస్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అదే 1,00,000 రూపాయలతో నువ్వు ట్రేడ్ చేస్తే 43 రూపీస్ కాదు. ఒకవేళ నువ్వు వాళ్ళు ఇచ్చే లెవరేజ్ 1,00,000 రూపాయల దాకా ఉంటే 43 రూపీస్. నువ్వు 1000 రూపాయలతో నీ దగ్గర 1000 రూపాయలు ఉంది. ఓకే, సో నీకు 4,000 తోటి నువ్వు వాళ్ళు ఎక్స్ట్రా ఇస్తున్నావు, అంటే 3,000 ఇస్తున్నారు. సో ఇంట్రెస్ట్ 3,000 పడుతుంది, 4,000 పడదు. ఓకే, అది. సో దీనికి ఛార్జెస్ ఎంత అవుతుంది? యాజ్ అ సైడ్ ఇందాక చెప్పినట్టు ఇంట్రాడేకి అసలు ఛార్జెస్ అవ్వవు. ఓకే, అదే నువ్వు పర్ డే 1 డే కన్నా ఎక్కువ స్వింగ్ డే పెట్టుకుంటున్నావు అనుకో, ప్లెడ్జింగ్కి ఛార్జెస్ అవుతాయి. ప్లెడ్జింగ్కి ఒక 12 రూపాయలు చిల్లర, అన్ప్లెడ్జింగ్కి 12 రూపాయలు చిల్లర, అంటే 24 రూపీస్ అవుతుంది పర్ డే. ఓకే, ప్లస్ జిఎస్టీ. ఓకే, సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, నువ్వు అదే రోజు కొని అదే రోజు అమ్మినావు అనుకో, నీకు అసలు పైసలు ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ అవే బ్రోకర్ చార్జెస్ ఏదో సోది దొంగలు తీసుకుంటారు కదా, ఎస్సీ స్టాంప్ డ్యూటీ, ఆ చిల్లర పడేస్తే సరిపోతుంది, ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో ఈ ఎంటీఎఫ్ అనేది మన దమ్లో చాలా ఈజీగా ఉంది. నేను కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు అర్థమైపోతుంది. ఓకే,
సో మనము దాని పోర్టల్కి వెళ్ళిపోదాం. పొజిషన్ ఏం లేదు కదా, నేను టెస్టింగ్ చేసిన కూడా వన్ స్టాక్ 2 స్టాక్ జస్ట్ ఏదో చేద్దామని కొనుక్కొని పెట్టుకున్నా, ఇది ఏం లేదు. ఓకే, సో ఎట్లా చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీఎఫ్ అనేది ఓన్లీ స్టాక్స్లో పనిచేస్తాను అనమాట, ఆప్షన్ ట్రేడింగ్స్లో జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ అదాని పవర్ ఉందనుకున్నాను, అదాని పవర్లో నువ్వు ఎంటీఎఫ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంది. ఏంది? ట్రేడింగ్, ఎంటీఎఫ్, ఇన్వెస్టింగ్. ట్రేడింగ్ అంటే మనం రోజు సాగు కొట్టుకుంటాము అదే అన్నమాట. ఇన్వెస్టింగ్ అంటే అదే కొంచెం తెలుగు ఉన్నోళ్ళు ఈరోజు పెట్టేసి ఒక 10 సంవత్సరాల తర్వాత చూసుకుంటా అని అనుకున్నారు అనుకో, వాళ్ళకి ఇదనమాట. ఎంటీఎఫ్ మనం ఈరోజు మన టాపిక్ డిస్కషన్ ఎంటీఎఫ్ అని పెడతాం. ఎంటీఎఫ్ అని పెడితే మీకు ఏమవుతుందో అర్థమవుతుందా? ఓకే, డిపెండింగ్ ఆన్ కొన్ని సిచ్యువేషన్స్ 2x కూడా లెవరేజ్ అవుతుంది. ఓకే, నాకు కొత్త విషయం తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాకండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ చూడండి, చెప్పారు 4x లెవరేజ్. సో ఇది టాప్ 1000 స్టాక్స్కి లెవరేజ్ వస్తుంది, చిన్న చిన్న స్మాల్ క్యాప్కి ఇవ్వదు లెవరేజ్, అది గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ ఒకటి మర్చిపోయినా. సో పెద్ద మెయిన్ కంపెనీస్కి 2 to 4% దాకా లెవరేజ్ ఇస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదని పక్కకు పెట్టేద్దాం. ఓకే, ఎంటీఎఫ్ మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్. దీంట్లో ఒక క్వాంటిటీ కొంటూ ఉంటాం. ఓకే, ఒకటి యూజువల్గా కొంటే ఎంత అవుతుంది? ఇప్పుడు ఎంత నడుస్తుంది? 759 రూపీస్ నడుస్తుంది అంటే పైసలు కూడా 759 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? 182 రూపీస్ ఇస్తే సరిపోతుంది అంటుంది. దీంట్లో ఏం బ్యాలెన్స్ లేదు ఇప్పుడు నేను చెప్తున్నా. సో 750 పెట్టి కొనాల్సిందా నువ్వు 180 తోటి కొనేసుకోవచ్చు. పర్ డేలో నువ్వు వేసి క్లియర్ చేసినావు అంటే ఛార్జెస్ లేదు. ఎంత మంచిది ఇది, అర్థమవుతుంది కదా మీకు? స్టాక్స్తో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక ఆణిముత్యం అన్నమాట. ఓకే, ఎంత క్లియర్. అదే మీరు ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి, చూడండి ఏడిపోయింది. ట్రేడింగ్లో 5x లెవరేజ్ ఉంది. ఓకే, ఇది మర్చిపోయాను నేను. ట్రేడింగ్లో 5x ఎవరేజ్ ఉంది, కానీ దీన్ని హోల్డ్ చేసుకుని ముందు తీసుకోలేవు. నువ్వు అదే ఇన్వెస్టింగ్ చేస్తున్నావు అనుకో, 1 క్వాంటిటీ చూడండి 760 రూపీస్ అవుతుంది. రైటా? నాకు ఇక్కడ నా డబ్బులు మొత్తం నేను విత్డ్రా చేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది గైస్, సారీ. ఓకే, సో అది ఎంటీఎఫ్ బెనిఫిట్స్ ఆర్ దోస్. ఓకే, నువ్వు ఎన్ని ఒక 100 తీసుకున్నాం. ఓకే, అలా నాకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తలేదు, కానీ 100కి 750 అంటే చాలా, ఎంత 70,000 చిల్లర ఎంత అవుతుంది. ఇక్కడ చూడండి 18,000 మాత్రమే అవుతుంది. సో మంచిదే కదా ఎంటీఎఫ్ అంటే, అదనమాట. ఓకే, ప్లస్ ట్రేడింగ్ చేస్తే నువ్వు ఒకటే రోజు చేయవచ్చు అనమాట. ఎంటీఎఫ్లో నువ్వు 2-3 డేస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అది పాయింట్. ఇన్వెస్టింగ్ యాజ్ యూ నో. ఓకే, సో అదన్నమాట. నువ్వు ఏదైనా ట్రేడింగ్స్ టాటా మోటార్స్లో బై పెట్టుకో, ఎంటీఎఫ్కి వెళ్ళిపోతే ఈడ కూడా 4.17x కనిపిస్తుంది. ఓకే, యాక్చువల్ 713 టాటా మోటార్స్ ప్రైస్ ఈరోజు 6th February, ఈరోజు ఇంత నడుస్తుంది. 4x లెవెల్ 171 తోటి ట్రేడింగ్ వచ్చేస్తుంది అనమాట. కొనుక్కొని ఇదే రోజు 330 లోపల అమ్మేస్తే నీకు అసలు ఎక్స్ట్రా ఛార్జెస్ లేదనమాట. సో ఎంత మంచిగా ఉంది, మంచిదే కదా. సో అలా అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు చాట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. సో అది గైస్, నేను మంచి టాపిక్స్ గురించి మీకు డైలీ ట్రైనింగ్ వీడియోస్ ఒక 10 పెడదాం అనుకుంటున్నా. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంటీఎఫ్ గురించి డౌట్ ఉంటే, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో డౌట్ ఉంటే మీరు కమెంట్ పెట్టండి. ఇక్కడ ఏం చెప్తుంది? డన్ లింక్ ఇన్ బయో అంటే లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్. ఏడుంది ఇట్లా స్టక్ అయిపోవాలనా? ఓకే బాయ్.